స్వామివారి యొక్క లడ్డు వేల కార్యక్రమం మొదలవుతుంది. స్వామివారి యొక్క లడ్డు 5,116 రూపాయలు. 5,116 రూపాయలు. రాగి గోవర్ధన్ రెడ్డి గారు 6,000. మంత్రి శ్రీనివాస్ గారు 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. మంత్రి శ్రీనివాస్ గారు 10,000 రూపాయలు. రాగి చేరమాట 11,000 రూపాయలు. వేసుకోండి. టైం చాలా ఉంది మనకు. 11,000 రూపాయలు రామకృష్ణ గారి పాట. 11,000 రూపాయలు రామకృష్ణ గారి పాట. 11,000. శ్రీనివాస గారి పాట 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. వెంకటేశ్వర గారు 20,000 రూపాయలు. వెంకన్న గారు వెంకటేష్ గారు 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. రాగి రమేష్ రెడ్డి గారి పాట 24,000 రూపాయలు. రాగి రమేష్ రెడ్డి గారి పాట 25,000 రూపాయలు. మంత్రిపల్లి శ్రీనివాస్ గారి పాట 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. మంత్రిపల్లి శ్రీనివాస్ గారి పాట 25,000. అశోక్ రెడ్డి గారి పాట 25,000 రూపాయలు. 50,000. దినేష్ సార్ గారు 50,000 రూపాయలు. 50,000 దినేష్ గారి పాట 50,000. 50,000 రూపాయలు. 55,000 రూపాయలు. మంత్రిపల్లి శ్రీనివాస్ గారి పాట 50,000. దినేష్ గారి పాట 70,000. 70,000. దినేష్ గారి పాట 70,000. ఏంటి పోటీ ఏంటి ఇక్కడ? తండ్రి గురు సవాల్ మనోడు కూడా రావాలి. బాలబడి గారి పాట 80,000 రూపాయలు. బాలబడి గారి పాట 80,000 రూపాయలు. 80,000. ఇంద్రసేన గారు 80,000 వెయ్యి. దినేష్ గారు 1,00,000 రూపాయలు. దినేష్ గారి పాట 1,00,000 రూపాయలు. కాలే 1,00,000. దినేష్ గారి పాట 1,00,000 రూపాయలు. 1,01,000 రామకృష్ణ. 1,01,000 రామకృష్ణ గారి పాట 1,01,000. 1,10,000. 1,01,000 రామకృష్ణ గారి పాట 1,01,000. ఆలోచించదన్న 1,02,000. అన్న 1,02,000. రెడ్డి గారి పాట 1,02,000 రూపాయలు. 1,02,000 రూపాయలు. ఇంద్రసేన రెడ్డి గారి పాట 1,02,000. అమ్మ ఆడవాళ్ళు మీరు కూడా వాడచ్చమ్మా. లాస్ట్ టైం మన అమ్మగారు వాడారు. వాడే మొత్తం 1,02,000. इंग्लिश में बोलो तो भैया. ओके 1,02,000. दिनेश साहब 1,02,000. दिनेश साहब का पाठ ओके 1,02,000. इंद्रसेन రెడ్డి గారి పాట 1,02,000. 1,02,000. 1,02,000. 1,10,000. 30,000. ఇది స్వామివారి ప్రసాదం. ఆలోచించి ఆవేశపడకుండా చక్కగా పాడుకోండి. ఇది మనకి ఎవరు కూడా తొందరగా పాడకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు హరీష్ అన్న వస్తువులు ఆలోచించి నిర్ణయం తీసుకుని పాడాడు అన్నమాట. చూడండి
1,30,000 హరీష్ రెడ్డి గారి పాట 1,30,000 అన్న ఆలోచిస్తున్నా చెప్పన్నా 1,30,000 1,30,000. ఎంత సార్ రెడ్డి గారు 1,30,000. ఒకటోసారి 1,30,000 ఒకటోసారి 1,30,000 శేషన్ గారి పాట 1,36,000 మళ్ళీ చెప్పు 1,36,000 శేషాద్రి శేషన్ గారి పాట 1,36,000 140 రమణ గారి పాట 1,40,000 1,40,000 1,41,000 హరీష్ రెడ్డి గారి పాట 1,41,000 హరీష్ రెడ్డి గారి పాట 1,41,000 హరీష్ రెడ్డి గారి పాట 1,50,000 రమణ గారి పాట 1,50,000 1,50,000 1,50,000 రమణ గారి పాట 1,50,000 1,50,000 1,50,000 తిరుపతిరావు గారు మాధవరం తిరుపతిరావు గారి పాట 1,50,000 మాధవరం తిరుపతిరావు గారి పాట 1,50,000 1,50,000 1,50,000 తిరుపతిరావు గారి పాట 1,50,000 1,50,000 1,50,000 లేడీస్ కి చేయి రావట్లేదు అన్నమాట. ఇక్కడ బలమే ఎక్కువ ఉంది, ఇక్కడ బలం ఉంది, బలగానికి బలానికి పోటీ. ఒక మాట 1,00,000 తిరుపతి గారి పాట 1,50,000 1,50,000 1,50,000 1,50,000 బ్యాంక్ 1,50,000 తిరుపతి గారి పాట 1,50,000 1,50,000 1,50,000 ఒకటోసారి 1,50,000 ఒకటోసారి 1,50,000 మాధవరం తిరుపతి గారి పాట 1,50,000 ఒకటోసారి 1,50,000 1,50,000 ఇది ఆ పాలన ఉండడం భయపడుతున్నారు 1,50,000 1,50,000 తిరుపతి గారి పాట రెండోసారి 1,50,000 1,50,000 మన కాలనీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు లడ్డు వేలం పెరుగుతూ పోయింది, ఎప్పుడు తగ్గలేదండి, ఎప్పుడు కూడా తగ్గలేదు. ఇంకొకటి లేడీస్ ఎప్పుడు కూడా ఇంత సైలెంట్ కూర్చోలేదు, ఫస్ట్ టైం కూర్చున్నారు. అంటే ఒకటి మహిళలు సైలెంట్ గా ఉన్నారంటే ఏదో తుఫాన్ వస్తుంది అని అర్థం చేసుకోవాలి. మాధవరం తిరుపతి గారి పాట 1,50,000 1,50,000 రెండోసారి 1,50,000 చూడండి, ఆలోచించిన ఆశాభంగము మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్సు, మళ్ళీ మళ్ళీ రాదు. మాధవరం తిరుపతి గారి పాట 1,50,000 ఆలోచించకండి, ఎవరు కూడా ఆలోచించకండి. 1,50,000 రెండోసారి అంటే ఒకటి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇంతకు ముందే ఆలోచించి వాడు వాళ్ళని ఇప్పుడే ఆలోచించకండి అంటున్నారని. ఆలోచించకండి అంటే పాడడానికి ఆలోచించకండి. అది ఇంటెలిజెంట్ బాయ్. ఓకే 1,50,000 ఒకటి. ఇంకోటి అండి, ఎవరైతే లడ్డు వేలం వాడతారో వాళ్ళ ఇంట్లో చెట్లకు కూడా డబ్బులు కాస్తాయని నేను విన్నాను. నేను మొన్న ఒకసారి గోడ దూకిన నరసింహారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో, కానీ అప్పటికే వాళ్ళు తెంపేసిండ్రు. ఆయన పొద్దున్నేది కోసేస్తాడు అన్ని, ఎవరు వచ్చిందా గట్టిపెట్టడు. 1,50,000 రెండోసారి 1,50,000 రెండోసారి అండి. మాధవరం ఆలోచించిన ఆశాభంగం 1,50,000 1,50,000 రెండోసారి పాట 1,50,000
1,50,000. అలాగే కాలనీలో ఇంకెవరన్నా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే ఇంట్లో ఉంటే రాగాల్సిందిగా కోరుతున్నాము. ఇంత లడ్డు వేలం, లడ్డు వేలం. వాతావరణం చల్లగా ఉంది కానీ వేలం పాట వేడెక్కలేదు. అది మేము లేపామన్నా. వేలం పాట అంటే ఉత్కంఠం రేగాలి, నిమిషానికి ఉత్కంఠం రేగాలి. 1,50,000 మాధవరం తిరుమలరావు గారి పాట 1,50,000. అందుకే అన్నా, నేను ఫస్టే అన్నా పెట్టేసినాక లడ్డు వేలం పెడితే ఎక్కువ పోతుంది. మీరేమి ఇల్లేదు. 1,50,000 రెండోసారి. ఇది కొంచెంసేపట్లో వేలం కార్యక్రమంలో పూర్తవబోతుంది. 1,50,000 మాధవరం తిరుమలరావు గారి పాట రెండోసారి, మళ్ళా కూడా రెండోసారి. రెండు బావండి. 1,50,000 రెండు బావు సార్లు. మాధవరం తిరుమలరావు గారి పాట 1,50,000 1,50,000 రెండోసారి. ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి రావచ్చు మొదలకి. 1,50,000. ఏ పిల్లలు మీ ఇంటర్లకు చెప్పండి రా స్వామి పాడమని. రావడా ఇంకొకటి అండి, ఈ లడ్డు వేలం కార్యక్రమం అయిపోగానే అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయండి. అవును, లడ్డు ఇది అయిపోగానే అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయండి. అలాగే 1,50,000 మూడోసారి. 1,50,000 మూడోసారి. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. గణపతి బప్ప. గణపతి బప్ప. ఆంధ్రాలకు. ఊరాలకు. వస్తున్నారు, వాళ్ళ ఫాదర్ వస్తున్నారండి. వాళ్ళ ఫాదర్ వస్తున్నారా అంటే వచ్చినాక మన కమిటీ తరఫున వారికి సత్కార కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఈ లడ్డూలు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర మనం అందించేస్తాము. దాని తదనంతరం అన్నదాన కార్యక్రమం అవుతుంది. తర్వాత మన గణేష్ కాలనీలో ఊరేగింపుగా బయలుదేరుతారు. ప్రతి ఒక్కరు కూడా గణేష్ కి ఆరుతో స్వాగతం పలికి